హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం తెలంగాణలో చూసుకుంటే హాట్గా నడుస్తున్నటువంటి టాపిక్ బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారంటూ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళని, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని, హీరోల్ని ఎవరిని వదలకుండా అందరికీ నోటీసులు ఇస్తుంది తెలంగాణ గవర్నమెంట్. అసలు వీళ్ళందరి టార్గెట్ వెనుక అసలు కారణాలు ఏంటి? ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్ళకు ఇటువంటివి ప్రమోట్ చేయకూడదని చెప్పేటువంటి వారు ఎవరు లేరా? చెప్పినా విని దాన్ని తీసుకునేటువంటి వారు కేవలం ఈ రోజుకు మాకు డబ్బు వస్తుంది, ఈ రోజు మాకు పూట గడిచిందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వీటిని ప్రమోట్ చేస్తారా, లేకపోతే వాటిని వినేటువంటి పరిస్థితి లేదా? ఇటువంటి అంశాలపై మనతో మాట్లాడటానికి సీనియర్ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అసలు ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, బెట్టింగ్ యాప్స్ని ఈ రకమైనటువంటి ప్రమోషన్స్ గల కారణాలు ఏంటి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ రకమైనటువంటి నోటీసులు పంపించడం వెనక ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి, వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఏం చెప్తారు సార్? బెట్టింగ్ యాప్స్ ఎన్నో దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్స్ లేదా హీరోలు వీళ్ళందరికీ చెప్పేటువంటి వారు ఇండస్ట్రీలో ఎవరు లేరా, లేకపోతే చెప్పినా ఎవరు తీసుకోరా? ఈ టాపిక్ మైరా మీడియా ద్వారా మీ ప్రేక్షకులకు అందించాలని అనుకోవడం సంతోషదాయకం. ఎందుకంటే అవేర్నెస్ లాగా అనుకోవాలి. జనాల్ని జాగృత పరిచే దానికోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఛానల్ కూడా చేపట్టాల్సినంత అవసరం ఉంది. ఎందుకంటే జనమే, ప్రజలే దేవుళ్ళు. జనం లేకపోతే మీ ఛానల్స్ ఉండవు. కాబట్టి ఇది ఏంటంటే, బేసిక్గా చెప్పాలంటే ఇది భారతదేశంలో ఇప్పుడు బెట్టింగ్లు అనేవి అంటే న్యాయపరంగా చూస్తే రమ్మీ అనేది ఇక్కడ అలౌడ్. దాన్ని స్కిల్ గేమ్ కింద గుర్తించారనమాట. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 68లో ఒక జడ్జిమెంట్లో ఇది 13 కార్డ్స్ అనేవి స్కిల్ గేమ్స్ అని అలౌ చేశారు. అందువల్లనే ఈ చట్టాన్ని బేస్ చేసి అన్ని రాష్ట్రాల్లో ఈ ప్యాకాట్ క్లబ్లు అనేవి వెలుస్తుంటాయి అన్నమాట. లోకల్గా కొంతమంది కొంచెం గంజాయి కేసులు అవి పెడతారు కాబట్టి భయపడి కొంచెం ప్రైవేట్ క్లబ్లు అనేవి ఉండవు, ఓన్లీ మెంబర్షిప్ క్లబ్లు వరకే ఉంటాయి. ఇది ఇప్పుడు కాదు ఈ సమస్య. గ్యాంబ్లింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇది ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు, ఏంటి ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అనేది మన దేశానికి సంబంధించిన వాళ్ళే, వ్యక్తులే. ఇదొక మాఫియా చెలరేగిపోయి ఐపీ అడ్రస్లు వేరే దేశాల పేరుతో ఓపెన్ చేసి గుజరాత్, పంజాబ్కి చెందిన ప్రముఖులందరూ కూడా ఈ యాక్టివిటీలో ఉన్నారు. చెప్పేదానికి ఎటువంటి సందేహం లేదు. అంటే అట్ ద సేమ్ టైం దీంట్లో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా, అంటే ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రమేయం ఉంది. ఈ బెట్టింగ్ యాప్స్ వాటిల్లో ఉంది. దేశాన్ని అంటే వీళ్ళు అనుకుంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమనుకుంటుంది అంటే దీని మీద వాళ్ళు చెప్పేది ఏంది, ఆ సినిమా యాక్టర్లు ఏం చెప్తున్నారు, విజయ్ దేవరకొండ ఏం చెప్పారు, రమ్మీ అనేది స్కిల్ గేమ్ కింద సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి మేము అదే చెప్పాము అడ్వర్టైజ్మెంట్లో అని చెప్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు. రాణా టీం అని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. రమ్మీ అనేదాన్ని సుప్రీంకోర్టు అలౌ చేసింది. అలౌ చేసిన చట్టాన్ని మార్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద. ఇప్పుడున్న కెలామిటీస్ అంటే ఇప్పుడున్న పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ రకంగా దీన్ని వచ్చి మార్పులు చేర్పులు చేయాల్సినంత అవసరం. అందులో భాగంగా 2017లో కేసీఆర్ ఇక్కడ ఒక చట్టం తెచ్చాడు. గ్యాంబ్లింగ్ ఇదే ఆన్లైన్ గ్యాంబ్లింగ్స్ అయితే ఏమి, అదేవిధంగా ప్యాకాట్ క్లబ్లు అయితే ఏమి, ఇక్కడ ఉన్న కంట్రీ క్లబ్ అయితే, సెలబ్రిటీ అయితే అన్ని క్లబ్లు వరుసగా మూసేశారు. అవి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మూసేశారు. అన్ని మూసారు, ఓవరాల్ గా అన్ని మూసారు. తర్వాత కొంతమంది ఓల్డెస్ట్ క్లబ్లు కొన్ని పోయి రిక్వెస్ట్ చేసుకుంటే వాటిని మాత్రం ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి. ఓల్డెస్ట్ నిజాం క్లబ్ లాంటి క్లబ్లు, సికింద్రాబాద్ క్లబ్ లాంటి వాటిల్లో ఉన్నాయి అన్నమాట. కాబట్టి 2017లో దీనికి శ్రీకారం చుట్టాడు అనమాట. జనం ఇబ్బంది పడుతున్నారు. జనం ఇబ్బందులు తెలుసుకున్న కేసీఆర్ ఇచ్చారు. ఆ తర్వాత వచ్చి ఆ జనరేషన్ వేరు, ప్యాకెట్ ఆడే జనరేషన్ వేరు, ఇప్పుడు ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆడే జనరేషన్ వేరు. వీళ్ళు ఎలాగంటే చెప్పంటావా, సెల్ ఫోన్లోనే దాదాపు కోట్ల రూపాయలు రోజుకి ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుందో అనేది అసలు అన్ని యాప్ల్లో ఎన్ని లక్షల కోట్లు జరుగుతాయి అనేది కూడా మనం చెప్పలేము.
మీరు చైనాలో అక్కడి నుంచి వస్తుంది ఈ యాప్ అని అంటారు. చైనాలో వచ్చి ఆర్థిక నేరానికి పాల్పడితే వాళ్ళు కానీ పాల్పడితే ఉరి శిక్ష అనేది ఉంది అక్కడ. కమ్యూనిస్ట్ లా ఉంది అక్కడ. అదే విధంగా దుబాయ్లో కూడా లేదనమాట ఇట్లాంటి అన్ని చేసేదానికోసం. ఎందుకు మన దేశంలోనే ఇది ఉంది అంటే దీనిపైన భారతదేశంలో 28% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఓకే, భారతదేశంలో వచ్చి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కొన్ని ఉన్నాయి కదా, ఈ సైట్లలో కొంచెం ఏంటంటే ఎంత వ్యాపారం జరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం వస్తుంది అనమాట. ఇక కాబట్టి ఏంటంటే ఈ జిఎస్టీలు ఇట్లాంటివి వచ్చిన తర్వాత భారత్లో ఇట్లాంటి అనధికారకమైన కార్యక్రమాలు ఎక్కువైనాయి అని చెప్పవచ్చు. దీన్ని ఏదో కొంతమంది వ్యక్తులు నియంత్రించగలుగుతారు, ఏదో తెలంగాణ పోలీసు నియంత్రించగలుగుతుంది, ఇంకొక ఆంధ్ర పోలీసు నియంత్రించగలుగుతుంది, తమిళనాడు పోలీసు నియంత్రించగలుగుతుంది అని అంటే లేదు. వీళ్ళు ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్లో కూడా 20లో జగన్మోహన్ రెడ్డి ఒక చట్టం తెచ్చి కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రికి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏం రాశాడంటే, అయ్యా మేము ఈ విధంగా మా రాష్ట్రంలో ఈ వచ్చి ఆర్డర్ తెచ్చాం, మేము అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు తెచ్చాం. ఈ బిల్లు ప్రకారం ఇక్కడ మేము గ్యాంబ్లింగ్ని మేము రిస్ట్రిక్ట్ చేసాం. మీరు దయచేసి మా రాష్ట్రంలో ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ యాప్లు ఓపెన్ కాకుండా, అంటే పోర్టల్లో ఉంటాయి కదా, పోర్టల్ ఓపెన్ చేయకుండా చేయవలసింది కోరితే స్టిల్ నో అయ్యి ఆచరణలో లేవన్నమాట. దాని తర్వాత చెలరేగిపోయి ఈరోజు డూప్లికేట్ యాప్లన్నీ ఏర్పడిపోయినాయి అనమాట. డూప్లికేట్ యాప్లని మొన్న కేంద్ర ప్రభుత్వం పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళు ఎట్లంటే యాప్ ఓపెన్ చేయగానే మనం కట్టేయంగానే ఊరంతా మోసం చేయగానే టక్కంటే యాప్ను తీసేస్తారు. ఇలాంటి యాప్ల్లో జరిగిన మోసానికి 126 కోట్లు భారత ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది వాళ్ళ అకౌంట్లో నుంచి. ఇప్పుడు మన ఒక అకౌంట్లోకి వెళ్తుంది కదా, ఆ అకౌంట్లో సీజ్ చేయడం జరిగింది. ఎందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనే దానికంటే వాళ్ళకి డబ్బులు రాకుండా ఇట్లాంటివి జరుగుతున్నాయి. ప్రజల ఇబ్బందులతో వాళ్ళకి సంబంధం లేదు, ప్రాణాలు కోల్పోతున్నారు అమాయకులు అనేటువంటి దాంతో వాళ్ళకి దాంతో సంబంధం లేనట్టు ఉంది. కేవలం వాళ్ళకి ట్యాక్స్ రాలేదు కాబట్టి వాటిని నిర్వహిస్తున్నారు, అంతే నిర్వహించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు దీనిపైన ఒక చట్టం చేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే కొన్ని రోజులు దానిపైన సంతకమే పెట్టలేదు గవర్నర్. కేరళలో కూడా ఇదే విధంగా జరిగిందనమాట. ఏ కోర్టుల కన్నా వెళ్తే అసలు అదొక పెద్ద మాఫియా. ఈ మాఫియా వచ్చి చెలరేగిపోతుంది అనమాట, బెట్టింగ్ మాఫియా. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఐపీఎల్ లో ప్రతి ఒక్క బెట్టింగ్ జరుగుతుంది. అదే విధంగా ఆహాలో అన్స్టాపబుల్ అని వస్తుంది, దాంట్లో బాలకృష్ణ చేసే ప్రోగ్రామ్ లో ఆహాలో కూడా ఈ బెట్టింగ్ స్పాన్సర్స్ ఉన్నారు. ఆ ప్రైజులు అవి ఇస్తే పక్కన తీసుకున్న ప్రభాస్ ఉన్నాడు, అదే విధంగా గోపిచంద్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ప్రేరేపిస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఉన్న డబ్బు సరిపోక, ఇప్పుడు రాణా, దగ్గుపాటి, ప్రకాష్ రాజు వీళ్ళు ఉన్న డబ్బు సరిపోక ఇలాంటి ఏంటంటే యాడ్ ఏజెన్సీల ద్వారా వస్తాయి అన్నమాట. ఇవి ఈ యాప్ ఎక్కడ ఉంటుందో వీళ్ళకి తెలీదు. వీళ్ళ అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఎలా పడతాయి అంటే యాడ్ ఏజెన్సీల ద్వారా పడతాయి. యాడ్ ఏజెన్సీల ద్వారా పడతాయో ఎట్లా పడతాయి, హవాలాలో పడతాయో ఎట్లా పడతాయో వాళ్ళ డబ్బు వాళ్ళకి చేరుతుంది. ఎంత తీసుకుంటున్నారు అనేది రేపు ఈడీ అది ఇది తేలుస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే దానిపైన కూడా వాళ్ళు ఎంక్వైరీ పెట్టారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇప్పుడు భారత్లో వచ్చి 9 రాష్ట్రాల్లో బ్యాన్ ఉంది. ఇట్టే చట్టాలు ఉన్నాయి, కానీ కేంద్రంలో ఈ పోర్టల్లో తీసేయలేదు. కాబట్టి దీన్ని ఎవరు కూడా ప్రస్తుతానికి ఊరికే చెప్పుకునేదానికి ఊరికే పోయి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఆర్టిస్టులు ఏం చెప్తున్నారు, మాకు తెలియక ఈ విధంగా చెప్పాము, మాకు నిజంగా తెలియదు అది ఇది అని చెప్తున్నారు కదా, చెప్తారు. అదే విధంగా వచ్చి లెటర్లు ఇస్తారు. 41A నోటీస్ ఎవరు తీసుకున్నారో, ఇన్ఫ్లుయెన్సర్ ఏం తీసుకున్నారో, ఎవరేం తీసుకున్నారో, ఎవరి మీద అయితే ఎఫ్ఐఆర్లు ఫైల్ అయి ఉన్నాయో వాళ్ళందరి మీద అక్కడికి వస్తారు, లెటర్లు రాసి ఇచ్చేస్తారు, వెళ్ళిపోతుంటారు. నిన్న కూడా చూసావు కదా, కొంతమంది ఎఫ్ఐఆర్ స్క్వాష్ చేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్తారు. చట్టమే లేనప్పుడు జడ్జి గారు స్క్వాష్ చేయక తప్పదు. చట్టం లేదు,
ఇప్పుడు ఒక హత్య చేస్తే ఇంత చట్టం ఉంది, ఎవిడెన్స్లు అన్ని ఉన్న తర్వాత అని ఒక చట్టం ఉంటుంది. వరకట్ట కేసు మీద ఒక చట్టం ఉంది, ఎస్సీ ఎస్టీ కేసుల మీద ఒక చట్టం ఉంది, ఈ అన్నిటి మీద చట్టం ఉంది. దీనిపైన చట్టం లేదు, ఐటీ యాక్ట్ మాత్రమే ఉంది. ఎందుకు ఇలాంటి వాటి మీద చట్టాలు ఎందుకు తీసుకురావట్లేదు? చట్టాలు తీసుకొచ్చే ఇది గవర్నమెంట్కి లేదా? ఏది గవర్నమెంట్కి ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఎక్కువగా ఉంది దీనివల్ల. ఓకే, సంవత్సరానికి 30% ఇంక్రీజ్ అవుతుంది ఇన్కమ్, ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఇన్కమ్. ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది కదా, ఎంత వస్తుంది అనుకుంటున్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చాలా లార్జెస్ట్ అమౌంట్ వస్తుంది ఐపీఎల్. కాబట్టి ఏంటంటే బెట్టింగ్ని మేము బ్యాన్ చేసాము అయ్యి అని అంటారు. ప్రైవేట్ వ్యక్తుల్ని బ్యాన్ చేస్తారు, అక్కడక్కడ జరుపుకుంటూ ఉంటారు, బ్యాన్ జరుపుకుంటారు, వాళ్ళని ట్యాప్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఆన్లైన్లో జరిగే వాటిని బెట్టింగ్ని వీళ్ళు ఆపలేరు, వీళ్ళు ఆపలేరు అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలంటే, ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ఇది బ్యాన్ ఉంది, నామకే వస్తే బ్యాన్ ఉంది, అక్కడ కూడా వస్తుంది, ఇవన్నీ వస్తుంది ఊరికి, ఇక్కడ కూడా వస్తుంది. తెలంగాణలో ఎందుకు చచ్చిపోతారు? ఇక్కడ ఆడే కదా చచ్చిపోతున్నారు, ఆంధ్రాలో ఆడే కదా చచ్చిపోతున్నారు. ఆంధ్రాలో వాళ్ళ అమ్మ నిరోధించిందని ఏది ఈ సెల్ ఫోను, అదేవిధంగా ఇవన్నీ వాడి దగ్గర నుంచి పెరుక్కుందని, పిల్లోడి దగ్గర నుంచి. పిల్లోడు అమ్మని చంపేశాడు వైజాగ్లో. కాబట్టి ఏంటంటే ఇది ఒక పెనుభూతంలా తయారైంది. డబ్బు ఈజీగా సంపాదించేదానికి ఇప్పుడున్న యువత ఆ మార్గంలో ఎక్కువగా నడుస్తున్నారు. పక్కనే మనీ అదే అప్పు ఇచ్చే యాప్లు, లోన్ యాప్స్ అని ఉంటాయి, అవి ఇక్కడ అయిపోగానే వాటికి లింకు, దీనికి దానికి లింక్ ఉంటుంది. ఆ లింక్ తో ఇమీడియట్ గా మనకి నీకు 50,000 కావాలా 5 నిమిషాల్లో ఇస్తామని చెప్పి ఇచ్చి వడ్డీలని అయ్యని ఇయ్యని ఈ రకంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్నారు. వీళ్ళ ఆర్థిక వ్యవస్థ మనం ట్యాక్స్ రూపంలో వస్తుంది కదా అని అనుకుంటున్నారే కానీ ఇది రాబోయే రోజుల్లో ఇది ఏమైపోతుంది, ఈ రకంగా మరణించే యువత, ఈ దేశ భవిష్యత్తు ఏమైపోతుంది అని ఆలోచించుకోవాల్సినంత అవసరం ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద ఉంది తప్పకుండా. దీనిపైన అన్ని రాష్ట్రాలు కూడా ముఖ్యమంత్రులు, అన్ని బీజేపీ పాలిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా పెడితే అప్పుడు పార్లమెంట్ లో దీనిపైన బిల్లు పెట్టచ్చు. బిల్లు పెట్టి వీటిల్ని ఎక్కడ రానికుండా యూపీఐ పేమెంట్లు ఉన్నాయండి. ఇప్పుడు సెల్ ఫోన్ల ద్వారా యూపీఐ పేమెంట్లు జరుగుతున్నాయి. వాటి ద్వారా కదా ఇవన్నీ జరిగేది. ఇప్పుడు ఈ బెట్టింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షనే కదా చేస్తున్నారు. దీనికి ఏంటంటే ప్రజా ఉద్యమాలు రావాలి, ప్రజలు తిరుగుబాటు చేయాలి. కేవలం సోషల్ మీడియాలో తిప్పేసి ఊరిని సోషల్ మీడియాలో తప్పు అంత మాత్రం దాన్ని చూసేవాళ్ళు లేరు. ఇప్పుడు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని డబ్బా మీద వేశారు, తాకుండా ఉన్నారా? అదేవిధంగా జట్కా గుట్కా తినద్దని సినిమా థియేటర్ పోతే వంట చూపిస్తుంటారు. చూపించినంత మాత్రం గుట్కాలు లేకుండా ఉన్నాయా? గుట్కాలు కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో బ్యాన్ లేవు. అంటే ఇందుకు గవర్నమెంటే ఇటువంటి అడ్వర్టైజ్మెంట్స్ ని ముందుకు తీసుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం గవర్నమెంటే మళ్ళీ ఎందుకు ఏమి యాక్షన్ తీసుకోకుండా ఉంది అంటే ఏం సార్ అసలు దీనికి పరిస్థితి? ఇదే వ్యవహారం. దీని వెనకాల పెద్ద పెద్ద రాజకీయవేత్తలు అందరూ కూడా ప్రమేయం ఉంది. దీన్ని ఎవరు చేయాలా? చేయాల్సిన వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తే ఏం జరుగుతుంది చెప్పు? వాళ్ళే చేయాలా? వాళ్ళు చేయాల్సిన వాళ్ళే ఈ రకంగా జనాలతో సంబంధం లేకుండా, ఏం సంబంధం లేకుండా, అది లేకుండా ఇది లేకుండా జనాన్ని డైవర్ట్ చేసుకుంటా, అట్లా చేసుకుంటా ఇట్లా చేసుకుంటా, పిల్లలు అంతా 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 బిలో 30 years లోపల వాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్లకి బానిసయ్యారు. గేమింగ్ యాప్లకి అన్నిటికీ డిఫరెంట్ ఉంటాయి. ఫ్రీ అని ఉంటుంది, ఫస్ట్ ఫ్రీగా ఆడండి అని అంటుంది, ఆ తర్వాత డబ్బు అంటుంది. మనం 10,000 కట్టిన తర్వాత మనకు 3 లక్షల దాకా వస్తుంది అట్లా ఆడుతుంటే. ఆ తర్వాత నుంచి మొదలు పెడతారనమాట, వాళ్ళ యొక్క విద్యలన్నీ మొదలు పెడతారు. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ఉంది. క్రిప్టో కరెన్సీ ఎక్కడ ఉందో నీకు తెలుసా? దాని హెడ్ ఆఫీస్ ఎక్కడో తెలుసా? ఎవరికి తెలియదు. రొటేషన్ లో ఉంటాయి అవి, రొటేషన్ లో ఉంటాయి, వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. ఈ డబ్బు అట్లా 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 మార్చుకుంటుంటారు. దానికి రూపం లేదు క్రిప్టో కరెన్సీకి. కాబట్టి అదే విధం ఏంటంటే ఈ యాప్లు అవి వచ్చి సినిమా వాళ్ళు సామాజిక స్థితితో ఉండాలి. ఊరికి ఏదో డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇదేదంటే అది యాడ్లలో యాక్ట్ చేయడము. ఇప్పుడు అంతకుముందు సినిమా వాళ్ళు కోకా-కోలా యాడ్లలో వాటిలో ఇట్లా యాక్ట్ చేస్తే చాలా తిరుగుబాటు వచ్చింది. అప్పుడు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఎం ఉన్నప్పుడు తిరుగుబాటు వచ్చింది. అమితాబ్ బచ్చన్ ఆడినట్లు, చిరంజీవి ఆడినట్లు దానికి ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు 1 సంవత్సరం బాండింగ్ అయ్యి సంతకం పెడతారు. రెండో సంవత్సరం ఆ రోజు ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఫేస్ చేయాల్సి వచ్చింది ఇవన్నీ. ఇప్పుడు దీంట్లో ఈ యాడ్లలో ఇప్పుడు భారతరత్న అదే అంటే సచిన్ టెండూల్కర్ కూడా యాక్ట్ చేస్తున్నాడు దీంట్లో, షారూక్ ఖాన్ యాక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ చెప్తారు కదా, సోను సుద్దు సమాజ స్ఫూర్తితో. నేషనల్ పరంగా చూసుకుంటే అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఇక్కడ మన ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళు, విజయ్ దేవరకొండ గారు లాంటి వాళ్ళు, లేదంటే ఆహాకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ ని ప్రమోట్ చేస్తున్నటువంటి అల్లు అర్జున్ గారు కావచ్చు, లేదంటే మంచు లక్ష్మి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరిని వదిలేసి చిన్న చితగా యాంకర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, యూట్యూబర్స్ మీద మాత్రమే కేసులు ఫైల్ అయ్యాయంటే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేస్తే వ్యవహారం వేరేగా ఉంటుందనే. వీళ్ళైతే పిలిస్తే వస్తారు, ఏమైనా మాట్లాడొచ్చు, కొంచెం అడావుడి చేసి కాస్త ఏదో మమ్మ అనిపించుకోవడానిక. ఏంది అసలు ఈ అడావుడి? ఈ అడావిడే ఆ పెట్టిన సెక్షన్లు అయ్యి అన్ని కూడా రేపు పొద్దున కోర్టులో నిలబడే కేసు కాదు అది. ఏందో ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో చెప్పాము సార్, తప్పైపోయింది, మాకు తెలీదు దీనివల్ల ఇంత నష్టం ఉందని, ఇప్పుడు తెలిసింది, మేము ఎప్పుడో చెప్పాము, 2016లో చెప్పానని చెప్తున్నాడు అతను. ప్రకాష్ రాజ్ 2016లో ఉండింది నా కాంట్రాక్ట్, నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పలేదు అని చెప్తున్నాడు. అదే 2016లోనే కదా రానా కూడా యాక్ట్ చేసింది. తర్వాత నాకు తెలిసింది మళ్ళీ 17లో మళ్ళీ రెన్యువల్ చేయమన్నారు, చేయమంటే నేను చేయనని చెప్పాను, అదంతా ఫ్రాడ్ అని తెలిసింది నాకు, నేను చేయనని చెప్పాడు. అతను క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఈ అమ్మాయి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినట్టుంది, ఆ అమ్మాయి శ్యామల ఎవరు కదా, పోలీస్ స్టేషన్కి వచ్చి లెటర్ ఇచ్చిపోద్ది. వాళ్ళు నోటీస్ ఇస్తారు, వాళ్ళ యొక్క కండిషన్, వాళ్ళు ఎంత వస్తుంది, దాంట్లో ఏమొస్తుంది అనుకుంటావు నువ్వు? దాంట్లో ఏమన్నా వాళ్ళకేమన్నా పెద్ద కోట్లు వస్తాయి అనుకుంటావా? ఇన్ఫ్లుయెన్సర్లకి, వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు ఏంటంటే వాళ్ళు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ, అదేవిధంగా ఇది ఫేస్బుక్ దీంట్లో పెడతారు కదా, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఇస్తారు కదా అమౌంట్. వాళ్ళు ఏంటంటే ఈ గేమ్కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు వాళ్ళ యొక్క అకౌంట్లని చూస్తుంటారు, వాళ్ళకి డబుల్ బెనిఫిట్, ఆ బెనిఫిట్ ఉంటుంది. ఈ గేమ్ గురించి ప్రమోట్ చేసిన దానికి ఏమిస్తారు, 1 లక్ష ఇస్తారేమో, అంతకంటే ఏమిస్తారు. నేను ఇప్పుడే ఆడాను, నాకు ఇంత వచ్చింది, మీరు కూడా ఆడండి, అది ఇది అని చెప్పి ల్యాప్టాప్ పట్టుకొని ఊరికి అట్లా తీస్తున్నారు వీడియోలో. వాటికి ఏమన్నా ₹1,00,00,000 ఇస్తారా? వాళ్ళకి ఇవ్వరు కదా. కాబట్టి ఏంటంటే దీని మీద చట్టం లేదు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు రిలాక్స్. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, స్కిల్ గేమ్ అని అన్నారు. ఇప్పుడు రమ్మీ ఉంది దాంట్లో, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ లో. రమ్మీ సుప్రీంకోర్టు ఓకే అని చెప్పినప్పుడు మేము డబ్బు పెట్టి ఆడుతున్నావా, డబ్బు పెట్టకుండా ఆడుతున్నావా అనేది అది తర్వాత మ్యాటర్, అంతే కదా. ప్రస్తుతానికి అయితే డబ్బు పెట్టి ఆడకపోతే ఫ్రీగా ఆడుతున్నారా, ఏం ఆడుతున్నారా అనేది అది తర్వాత మ్యాటర్. ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు ఏంటి, మేము డబ్బు సంపాదించామని చెప్తున్నారు. వాళ్ళేం చెప్తున్నారు, మీరు ఆడండి అది ఇది అని చెప్పి ఏదో చెప్తున్నారు, అంతే కదా. సినిమా వాళ్ళు చెప్పేది అదే కదా, సినిమా వాళ్ళు చెప్పేది ప్రకటనే కదా. అది ఆ రకంగా ఉంది కాబట్టి చట్టం చెయ్యాలా దీనిపైన. నేను తొందరలో కూడా నేను కూడా ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోబోదామని. మనం ఎలాగా ఇప్పుడు బిగ్ బాస్ అట్లాంటి వాటికి ఎలాగా అయితే పోరాటం చేసామో, అయితే ఈ వ్యవస్థతో మనం పోరాటం చేయలేము, ఎందుకంటే ప్రభుత్వాలు వాళ్ళ చెంతన ఉంటాయి కాబట్టి మనం పోరాటం చేయలేము. అయినా సామాజిక స్పృహతో జనాల్లో కొంచెం మూవ్మెంట్ తీసుకుని వద్దాము, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాము. మీరు గ్యాంబ్లింగ్ యాక్ట్ 68లో ఈ విధంగా చెప్పారు, స్కిల్ గేమ్ అని అన్నారు, ప్రస్తుతం స్కిల్ గేమ్ కాదు, ఈ రకంగా జరుగుతుంది. మీరు స్కిల్ గేమ్ అని చెప్పి ఒక చట్టం ఇచ్చిన దానికి ప్యాకాట్ క్లబ్లు అవన్నీ ఎక్కువైపోతున్నాయి. కాబట్టి దయచేసి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, అదేవిధంగా చీఫ్ జస్టిస్కి సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. ఫైల్ చేయమని అడుగుతాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని దీనిపైన చట్టం చేయండి. అదేవిధంగా కమ్యూనికేషన్ శాఖ మంత్రి, ఎక్కడ బాధితులు ఎక్కువ ఉన్నారో, ఎక్కడ ఎక్కువగా యువత చనిపోతున్నారో ఆ రాష్ట్రాల్లో ఈ యాప్ కనిపించకుండా చేయండి, ఈ యాప్లన్నీ కనిపించకుండా చేయండి అని చెప్పి ఆ ప్రధానమైన డిమాండ్తో మొదలవుతుంది. ఎస్ సార్, మీరు తీసుకునేటువంటి డిమాండ్లు కూడా బాగానే ఉన్నాయి, ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం కూడా మంచిదే. బట్ ముందు ఇండస్ట్రీకి సంబంధించి ఎటువంటి ఇది తీసుకురావాలనుకుంటున్నారు మీరు? దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయా? ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చెంపదెబ్బ వేసుకున్నట్టున్నారు. పడింది చెంపదెబ్బ పడింది. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నోళ్ళు జ్ఞానంలోకి వచ్చారు. ఇంకా యాక్ట్ చేయరు ఎవరు కూడా, ఇంకెవరు కూడా యాక్ట్ చేయరు.
ఇప్పుడు ఇదంతా ఎట్టా ఉంటుంది అంటే ఒక కోర్స్ ఉంటుంది, ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు టైఅప్లో ఉంటారు వీళ్ళు, రానా కానీ ఎవరన్నా వీళ్ళు ఉంటారు అనమాట. బాంబేలో యాడ్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం కాంటాక్ట్ చేస్తారు, ఈ 1 year మా యాడ్లో యాడ్ చేసే దానికోసం ఇవ్వాలా అని. వీళ్ళు ఎన్ని ఆలోచించరు, డిఫరెంట్ ప్రోడక్ట్లో చేసుంటారు. ఒక్క గేమింగ్ దానికి కాకుండా 1 year కాంటాక్ట్. బ్రాండ్ అంబాసిడర్లు అంటారు చూడు, తెలుసు కదా నీకు. బ్రాండ్ అంబాసిడర్ గా డబ్బులు తీసుకుంటుంటారు కదా వీళ్ళు, ఎక్కడ ఫోటోల్లో కూడా వాళ్ళని వేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా యాడ్ ఏజెన్సీలు వీళ్ళకి పట్టిస్తారు. పట్టించారు కాబట్టి ఈసారి అట్లాంటి జరగవని. అంటే యాక్చువల్గా వీళ్ళకి అసలు అవసరమే లే, వాళ్ళకి ఏమన్నా డబ్బుకి ఏమన్నా కొరవ ఉందా? ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు అంటావా, వాళ్ళల్లో ఏంటంటే వాళ్ళు సంపాదించుకోవాలన్న సంపాదించాలని ఆశ, ఏదో ఈజీ ఎర్నింగ్ కదా, కష్టపడలేరు, కష్టపడి సంపాదించలేరు, ఇట్ట ఫాల్తు పనులు చేయడం సంపాదించుకోవడం, ఫాల్తు పనులు చేయడం సంపాదించుకోవడం. కాబట్టి ఏంటంటే ఇదంతా దీనికి సినిమా ఫీల్డ్. నేనేం చెప్తానంటే మా అసోసియేషన్ కూడా దీనికి ఆర్టిస్టులకు అందరిని కూడా రిక్వెస్ట్ చేయాలి, ఇట్లాంటి వాటిల్లో యాక్ట్ చేయబాకండి. టాలీవుడ్ అన్నారు కదా, ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులు అని అన్నారు కదా, ఇది ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియాలన్నింటిలో ఇట్ట పలానా నలుగురు టాలీవుడ్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. నిధి అగర్వాల్, ప్రకాష్ రాజు, విజయ్ దేవరకొండ, అదేవిధంగా రానా దగ్గుపాటి ఉన్నారని చెప్పి కోడే కూసారనమాట. ఇండియా టుడే లాంటి అన్నిట్లో కూడా వచ్చింది న్యూస్. కాబట్టి ఇంకన్నా తెలుసుకొని మనకి సామాజిక స్పృహతో మనం ఉండాలి. సమాజం కోసం ఉపయోగపడలు చేయండి. మీరు చేసి ఎందరికో మార్గదర్శకంగా ఉండాల్సిన మీరు ఇలాంటి తప్పుడు ప్రకటనలో ఇప్పుడు ఇదే ఇంకా యాక్ట్ చేయబాకండి. ఒకసారి ఏదో తప్పు చేసామని మీరే చెప్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా మిమ్మల్ని పరిగణలోకి తీసుకోరు. కాబట్టి నేనేం చెప్తానంటే, మీరు ఎవరు కూడా అడ్డదారులు తొక్కి డబ్బు సంపాదించామని అనుకోబాకండి. అంత బీదతనంగా మీరు లేరు కాబట్టి, మీరు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మీ అందరినీ నేను కోరేది ఏంటంటే తప్పకుండా అటువంటి పనులకి ఇంకా పోవద్దని చెప్తాను. ఈ ఎపిసోడ్ అంతట్లో ఒక వ్యక్తి బాగా ప్రముఖంగా వినిపిస్తున్నాడు సార్. నా అన్వేషణ అనేటువంటి ప్రపంచ యాత్రికుడి పేరుతో నా అన్వేషణ ఛానల్తో నడిపిస్తున్నటువంటి ఒక వ్యక్తి సజ్జనర్ గారితో ఇంటరాక్ట్ అయ్యారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి జూమ్లో కనెక్ట్ అయిపోయి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీని మీద అదేదో ఒక దుమారం లేపినట్టుగా, వీళ్ళందరూ నరికట్టాలన్నట్టుగా, పలానా ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని అన్నట్టుగా. అసలు ఆయన పాత్ర ఏంటి దీంట్లో? ఇప్పుడు అతను పాత్ర అంటే అతని పాత్ర ఏంది? ఇప్పుడు ఇలాంటి వీడియోలు అతను యాత్ర చేస్తాడనమాట, వరల్డ్ టూర్ చేస్తూ ఉంటాడు, ట్రావెల్ ఏదో పెట్టుకొని ఉన్నాడు ఒక యూట్యూబ్ ఛానల్, అన్ని ఫేస్బుక్లు అన్నిట్లో ఉంది అతనికి అకౌంట్. ఇప్పుడు అతని పాత్ర ఏముంది? యూట్యూబ్ ఈవింగే కదా యూట్యూబ్. ఇప్పుడు ఊర్లు చూపిస్తా ఉంటే అందరు దానిపైన మలుకున్నారు. ఏం జరుగుతుంది? చాలా మంది టీములుగా బయలుదేరిపోయారు. తమిళోళ్ళు తీస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు, వీళ్ళు తీస్తున్నారు, అందరు తీస్తున్నారు కదా. తీస్తున్నారు ఇతను ఈవర్షిప్ తగ్గింది. ఓకే, ఇప్పుడు దీనివల్ల కొంచెం ఈవర్షిప్ వస్తుంది. వచ్చినప్పుడు నీకు ఆటోమేటిక్గా తెలుసు కదా, యూట్యూబ్ లో ఈవర్షిప్ బట్టే కదా డబ్బులు ఇస్తారు, చూసేదాన్ని బట్టి. అతను వరల్డ్ టూర్ చేస్తున్నాడు. అతనే పెద్ద కోటీశ్వరుడు కాదు, లక్షాధికారి కాదు. అతను వరల్డ్ మొత్తం ఉండే కంట్రీలన్నీ ఇప్పటికే 120 కంట్రీలు ఏదో తిరిగాను అనేది చెప్తున్నాడు. ఇంకా ఉన్నాయి, ఇంకా అవన్నీ చూసుకొని నేను 4 ఏళ్ళు పడుతుంది వచ్చేదానికి అని చెప్తున్నాడు. సజ్జనార్తో చెప్తున్నాడు, మీరు ఇండియా వస్తే కలవండి అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన ఏదో ప్రయత్నించాడు, ప్రయత్నించడంలో తప్పేం లేదు. కాకపోతే అతనికి నష్టం లేదు. అతనికి నష్టం లేదు. అవేర్నెస్ కోసం అతను ఒక ప్రయత్నించాడు. ఈ సజ్జనార్ గారు మామూలుగా నీకు తెలిసిందే కదా, దిశ అప్పుడు కూడా ఆయన పేరు వినిపించింది కదా దాంట్లో కానీ, మన వరంగల్ దాంట్లో కానీ, ఈ రెండిట్లో అంతా వినిపించింది కదా. ఆయన కొంచెం ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీలో ఉన్నాడు కాబట్టి దాంట్లో కొంచెం పెద్ద జాబ్ ఇది ఉన్నది కాబట్టి, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి ఏదో ఆయన కూడా ఏదో ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తే ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ లో వాటిల్లో మనం చెప్పినంత మాత్రాన అవేర్ అయిపోయి మానుకునే వాళ్ళు ఏమి ఉండరు.
ఏముండరు. Okay. ప్రభుత్వాలే ముందుకు రావాలి, గవర్నమెంట్లే ముందుకు రావాలి. ఇప్పుడు కేవలం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినంత మాత్రం ప్రయోజనం లేదు. రాష్ట్రాలకి వేరే చట్టాలు ఉన్నాయి దీని మీద, ఉన్నా కూడా ఏ పని లేదు. 1974 గ్యామ్లింగ్ యాక్ట్ ఉంటే దాన్ని మార్చి 2020 గ్యామ్లింగ్ యాక్ట్ అని ఆంధ్రాలో తెచ్చారు. ఆ గ్యామ్లింగ్ యాక్ట్ మీద మొన్న ఒక ఆయన కోర్టుకు వెళ్ళాడు. గ్యామ్లింగ్ యాక్ట్ ఇట్లా ఉంది కదా, ఆడకూడదు కదా ఆంధ్రాలో, ప్రస్తుతం ఈ విధంగా జరుగుతుంది కదా అని అడిగితే అతనికి 50,000 పెనాల్టీ వేసింది ఆ కోర్టు. అంటే ఎంత పెద్ద ర్యాకెట్ ఉంది దీని వెనకాలనేది అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా నీకు? కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా పోరాటాలే, పోరాటాల ద్వారా చెయ్యాలా. నేను అలుపెరగని పోరాటం చేశా, ఏది బిగ్ బాస్ మీద. ఊరికనే అప్పుడప్పుడు రాజకీయ నాయకులు స్టేట్మెంట్లు ఇచ్చి దాంట్లో అది చెత్త షో అదని ఇదని చెప్పి దాంట్లో బూత్ షో అని ఇట్లా చెప్పారే కానీ న్యాయపరంగా అయితే అటు పోరాట దృక్పథంతో అయితే పోరాటం చేశా. దీనికి కూడా అలాంటిదే చెయ్యాలి. యువతని జాగృతి పరచాలి. యూనివర్సిటీల్లో వీటిల్లో దీనిపైన డిస్కషన్స్ పెట్టాలి. అదే విధంగా కాలేజీ చిన్నప్పటి నుంచి పిల్లల యొక్క నడవడికంతా తెలుసుకోవాలి. మన తల్లిదండ్రులు ఇళ్లలోనే ఇంటర్నెట్ కట్టర్స్ పెట్టాలి. ఇంటర్నెట్ కట్టర్స్ పెడితే కట్ అయిపోతాయి. ఒకవేళ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, 28% కోసం ప్రభుత్వం చేస్తుంది అని అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే తల్లిదండ్రులే ఇంటర్నెట్ కట్టర్స్ పెట్టుకోవచ్చు. అది అమెరికాలో కూడా ఇదే విధంగా ఈ బూత్ సినిమాలు చూడకూడదని, ఈ డ్రోన్ వీడియోలు చూడకూడదని ఒక ఉద్దేశంతో పెడతారు కదా. ఆ పెట్టే నేపథ్యంలో ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఏంటంటే తప్పకుండా ప్రజల్ని పోరాట దృష్టితో ఇదితో ఊర్లలో ఇట్లాంటివి పెట్టి వీటి వల్ల నాశనం అయిపోతున్న ఫ్యామిలీలని అన్నిటినీ దగ్గరికి తీసి వాళ్ళని చెప్పి వాళ్ళ ద్వారా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినట్టే ఆ కుటుంబాలందరినీ మీరు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయాలి. మీ 4వ భాగస్వామ్యంలో అయినటువంటి సమాజానికి మీడియా పాత్ర ఎక్కువగా ఉంటుంది దీని మీద. ఇప్పుడు చెప్పేది కానీ ఏదైనా దీనికి మనం చూస్తున్నాం, చాలా సెక్షన్లు ఉన్నాయి వాళ్ళ మీద పెట్టి. వాళ్లే చెప్పమను. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లను చెప్పను. ఇక్కడ ఢిల్లీలో 2018లో పెద్ద గొడవ అయింది. ఇంటే పట్టుకున్నారు ఈ గేమింగ్ వాళ్ళందరినీ. పట్టుకుంటే ఏం శిక్ష చేయాలని చెప్పి జడ్జి గారు అడిగారు. వీళ్ళకి ఏం శిక్ష చేయాలా, ఏం చట్టం ఉంది దీనికి చెప్పండి అని. రిలీజ్ అయిపోయారు. అర్థమైందా? కాబట్టి ఏంటంటే దీనికి ప్రజా పోరాటం కావాలి, అప్పుడే ప్రభుత్వాలు కదిలి రావాలి. ఇవన్నీ జరగాలంటే కొంచెం టైం బాండింగ్ అది పనిగా తిరగాలి. ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఎలా ఉంది? ఎలక్షన్ వ్యవస్థే ఉంది కానీ సామాజిక వ్యవస్థ ఎక్కడుంది? సామాజికంగా పనిచేసే వ్యవస్థ ఎక్కడుంది? రాజకీయ వ్యవస్థ. రాజకీయ పార్టీలో చెందిన ఆ దృక్పథంతో వెళ్ళాలి. వెళ్ళినప్పుడే పని జరుగుతుంది. అదొక ఉద్యమం లాగా చెయ్యాలి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది, ఎలక్షన్ మాటలు మాట్లాడి ఎలక్షన్ వరకే రాజకీయం ఉంది. ఒకప్పుడంటే కమ్యూనిస్టులు వాళ్ళు ఉండేవాళ్ళు కాబట్టి ఇట్లాంటి లేకుండా చాలా వరకు నిరోధించేది. లాటరీలు ఉన్నాయి మన దగ్గర, భాగ్యలక్ష్మి లాటరీ అని అయ్యని అన్ని పోయినాయి కదా. అంటే కాబట్టి ఏంటంటే దీనికి ఒక శక్తి లాగా, ఒక సైనికుల్లాగా కదిలి రావాలా సామాజిక సుఖతో. అందరు రావాలి, అందరు సామాజిక కార్యకర్తలు అందరు రావాలి. అది రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి వాటి మీద జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి నోటీసులకు సంబంధించి సీనియర్ ప్రొడ్యూసర్ కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నటువంటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మేరా మీడియా.